Hi guys, Love YouTube welcomes you. Dudes, let me tell you, love rule to dare, to will, to serve and to be silent. మనలో సాధారణంగా ముగ్గురు వ్యక్తులు ఉంటారు. నెంబర్ 1 ధైర్యంగా ఏదైనా చేసేవారు. నెంబర్ 2 మంచి పని చేయాలని ఉంటుంది కానీ ధైర్యం చాలదు. నెంబర్ 3 పిరికివారు. ఈ 3 తరగతుల్లో కలిపురుషుడు ఎవరిని పట్టుకుంటాడు? అటువంటి జీవులు ఎలా ఉంటారు అంటే ఆఫ్టర్ డెత్ చూసిన వాళ్ళెవరు అనుకుంటున్నారా? రవి గాంచినది కవి గాంచును. భావుకులు ఎవరైనా కవికోవలోకే వస్తారు, చిత్రకారులు కూడా. ఓ ఆర్టిస్ట్ ఇలా చిత్రించాడు. ఫేస్బుక్లో ఆ చిత్రం చూడగానే నాలో కవి కలం ఝుళిపించాడు. అక్షరాలు చినుకులై గడ్డకట్టాయి. అవి మంచుకుండలు కాదు, అయినా నా శరీరం కొంకర్లు పోయింది. అది ఊబి కాదు, అయినా నేను నడుంలోతికి కూరుకుపోయాను. అది పున్నమి కాదు, అయినా నన్ను నేను చూసుకోగలుగుతున్నాను. ఆ మెరుపుల్లో ఉరుముల్లో నన్ను నేను వినగలుగుతున్నాను. నేను శిల్పాన్నా, జీవమున్న దేహాన్నా? ఈ ప్రశ్న ఎప్పుడో వేసుకోవాల్సింది. బహిరంగంగానే అరాచకాలు జరుగుతున్నా ఏమిటి అరాచకం అని నిలదీయలేనప్పుడు, నా కళ్ళ ముందే అకృత్యాలు జరుగుతున్నా నీళ్ళింకిన కళ్ళతో మౌనంగా ఉండిపోయినప్పుడు, దేశ భద్రతను పణంగా పెట్టి నీచ రాజకీయాలు ఆడుతున్నా వీరునిలా నా కళాన్ని ఝుళిపించలేనప్పుడు, అందుకేనేమో ధర్మదేవత నిలువున నన్ను పాతేసింది. నా ఒంటికి పెనవేసుకున్న లతలు, చేతుల్ని బంధించిన ఊడలు చూస్తుంటే ఎన్నేళ్ళయిందో నేను ఇలా ఉండి. చేతుల్ని పచ్చని లతలు పెనవేసుకున్నాయంటే పచ్చితనం లేకుండా పచ్చదనం రాదు కదా. అంటే నా హృదయంలో ఇంకా ఆర్ద్రత ఉందన్నమాట. హృదయంలో తడి ఎండిపోలేదన్నమాట. ఇది చూస్తుంటే నాకు మళ్ళీ ఆశ చిగురుస్తుంది. చిమ్మ చీకట్లో వెలుగుల విరజల్లు కురిపించావంటే ఇది నీ ఆశీర్వాదమే. ఆర్తితో పిలిస్తే పలక్కపోవడానికి నువ్వు మేఘానివా? అమ్మవు. తల్లి, నాకు మరో అవకాశం ఇవ్వమ్మా. ఈ మెలకువతో కువకువమని అందరినీ మేలుకొలుపుతా. దేశం కోసమే మేలుకుంటా, దేశం కోసమే మేలుకోమని చాటుతా. టు డేర్, టు విల్, టు సర్వ్ అండ్ టు బి సైలెంట్ అంటే ఏమిటో ఎందుకో మీకు అర్థమైంది అనుకుంటాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.